నాకు 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 పోలీసు వాళ్ళు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు. ఎంతెంత రూపడబోతుంటే అంతంత రాటు తేలి బయటకు వచ్చి మాట్లాడుతుంటే నేను మంచి సానబట్టి ఉన్నా. నేను వాళ్ళు ఎంత చేస్తే అంత మంచిది. అంత ఎక్కువ తిరుగుబాటుతోటి నడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఉన్నది, మొత్తం ఉన్నది, ఇంకెక్కువ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు వీళ్ళని దొంగ కేసులు పెట్టినట్టుగా నా మీద కూడా మార్వాడి ఉద్యమం అప్పుడు చంద్రబాబుకి చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాడికి వెళ్ళి డైరెక్ట్ అమిత్ షా కాడికి వెళ్ళి టెలిఫోన్లు వచ్చినాయట. వచ్చే నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయినరు. అప్పుడు ఏం బెదిరలే నేను, మీకే నష్టం జరుగుతుంది అని చెప్పిన. వాళ్ళకే నష్టం జరిగింది. ఈడ కాదు, మా ఊరికి, మా అత్తగారి ఊరికి, అందరు ఊర్లకు పోయి ఎంక్వైరీ చేసిరు. ఏం దొరుకుతుంది మనకు? గుడిసెలు ఉన్నోని మీద రాళ్ళు వేస్తే బాబు మీరు అద్దాల మెడలు ఉన్నాయి, తిరిగి మేము రాళ్ళు వేస్తే మీ అద్దాలు వలుగుతాయి, మీ గుండెల మీద అంతాం మేము, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు ఎవ్వడు భయపట్టోడు లేడు. నేను కాదు, ఈ మట్టిలో ఉన్న గుణం అది. సంవత్సరాలు జైలులో మగ్గిన ఉన్నారు. ప్రజల గురించి పనిచేసేవాళ్ళు కొంతమంది అడిగిపోయి చచ్చిపోయిన ఉన్నారు. మా సొంటోళ్ళము బయట ఉండి ఇంతకుముందు అంటున్నాను, అన్నలు లోపల నుండి కొట్లాడుతున్నావు, బయట నుండి కొట్లాడుతున్నావు అన్నా అని. గంతనే అయింది. మేము కొట్లాడతాము. బరాబర్ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు, తెలంగాణ వ్యతిరేకమైన విధానాలు బరాబర్ ఎండగడతాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా రేపు సాయంత్రం ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనంలో ఏదైతే ఇనాగ్రేట్ చేయబోతుండో పక్కా చెప్తున్నాం, తెలంగాణ సమాజం దాన్ని తెలంగాణలో ఉండనియదు. దాంతోపాటు మేము కూడా ప్రచారం మొదలు పెడతాం. ఇక్కడ ఆల్రెడీ ఆయనకు ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది, కొన్ని వందలాది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మరి అదే విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయా, తెలంగాణలో విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయా? సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యి చెన్నారెడ్డి కావచ్చు, అంజయ్య కావచ్చు, వీళ్ళవి వెంగళరావులవి కావచ్చు, ఎంతమంది విగ్రహాలు అక్కడ ఉన్నాయి మీరు చూపియాలి. వీళ్ళతో పాటు పివి నరసింహారావు, ప్రధానమంత్రి స్థాయికి పోయినటువంటి పివి నరసింహారావు వంగర ఊర్లో పుట్టి దేశం గర్వపడే విధంగా సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినటువంటి పివి నరసింహారావు విగ్రహాలు మీ దగ్గర ఉన్నాయా? మీ పోనీ ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతున్నారు. ఆయన ఒక సినిమా ఆర్టిస్ట్ అని చెప్పని కనుక ఉండేది ఉంటే ఆయన తాతలు ఉన్నారు ఇక్కడ, పైడి జయరాజులు, ప్రభాకర్ రెడ్డిలు, కాంతారావులు, వాళ్ళకన్నా ఎక్కువ సినిమాలు నటించి ఎక్కువ సినిమాలు రాసి, ఈయన ఉట్టి డైలాగులు రాయుడు, ఈయనకు డైలాగులు రావు మనరావు కానీ మేకప్ వేసుకొని ఉండే కదా, కథలు రాసి అద్భుతమైన కథలు, పండంటి కాపురం, ఇటువంటి కథలు మొత్తం అంటే తెలుగు సమాజం మొత్తం గర్వపడే రీతిలో అదే సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి సినారాయణ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అటువంటి వాళ్ళ విగ్రహాలు పెడతలేరు. పోనీ ఇక్కడ ఉండి ప్రజల గురించి కొట్లాడి సర్వం ప్రజల గురించే ఒడ్డినటువంటి మా గదరన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, గూడడున్న ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ముచ్చల సత్యనారాయణ గారు సొంటోళ్ళే కావచ్చు, వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ రావాలి కదా. పోనీ యూనివర్సిటీ స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళు మా కేశవరావు జాదవ్ సార్ సొంటోళ్ళే గవాల విగ్రహాలు రావాలి. మా దాశరథి విగ్రహం కావాలి, దాశరథి విగ్రహం పెడుతున్నారు, దాశరథి కృష్ణమాచారి కావచ్చు, వాళ్ళే పెట్టాలి కదా. అటువంటి వాళ్ళే కాకుండా అసలు తెలంగాణకు సాహిత్యపరంగా, కళల పరంగా ఏమీ సంబంధం లేదు వీళ్ళకు. మళ్ళా గదే పాసిపోయిన ముఖాలు, ఎన్టీ రామారావు ముఖాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు ఎక్కడిది? మాకు సుఖసత్తయ్య కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చిండు ఆయన. సుఖసత్తయ్య ఒకటేసారి ఇట్లా ఒక క్షణంలో ఆడవేషం నుంచి మొగవేషంకు, తర్నేమల మొగవేషం నుంచి ఆడవేషంకి వచ్చి కొన్ని వందల గంటలు ప్రోగ్రాం కంటిన్యూస్గా 30 రోజులు కంటిన్యూస్గా కథ చెప్తే నమ్మకించలే. వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఈయనే హోంగార్డ్ లెక్క కట్టబట్టుకొని పోయి నిలబడ్డాడు. కానీ తెలంగాణలో రఘువీర్రావు అటువంటి వాళ్ళు చచ్చిపోతే, ముత్యరత్న గారు చచ్చిపోతే రాలే, ఇటువంటి వాళ్ళు రాలే. అంటే తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళకి అవమానం చేసిండు. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తుండ్రు. కనుక నిజమైన తెలంగాణ వాదుల చేతులల్లా తెలంగాణ రావాలి, ఉండాలి. అదే మా సొంటలో కోరుతున్నాము. అదే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరం ఉన్నది. అది తీసుకొచ్చే ప్రయత్నంలోనే క్రాంతి దళగా నేను వర్క్ చేస్తున్నా. అది బరాబర్ జరుగుతుంది. రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడే మీరు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినప్పుడు కూడా మరోసారి ఇటువంటి ప్రయత్నాలు జరగడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? తల మీద అధికార అహంకారము తల మీద నెత్తికెక్కింది. పిశాచి లెక్క తిరుగుతున్నది ఆయన తలకాయల, రేవంత్ రెడ్డి తలకాయల. పైసల మదం పెరిగింది, అధికార అహంకారం పెరిగి ఈ ప్రాంత అస్తిత్వాన్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నము జరుగుతున్నది. అది కూడా జనం లోపల రిజిస్టర్ అయింది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహము ఓ కిరాయి గొంతుకకు పట్టాభిషేకం ఏందని చెప్పి ప్రశ్నించినాం కూడా అప్పుడు. అది అయినా పెట్టిండు. కానీ ఇప్పుడు అదేంది, పోలీసు ప్రహారాలలో ఉన్నది. ఇది మైత్రివనంది కూడా. రేపు ఇక్కడ ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారో తెలియదు. కానీ తెలంగాణ గుండె రోజు రోజుకు రగులుతున్నది. అది ఆరని నిప్పురవ్వ నడుస్తూనే ఉన్నది. రోజు మీరే దానికి ఇట్లా ఊపి దానికి మీరే కట్టెలేస్తున్నారు. దాన్ని అది మండుతుంది. మండినాడు ఆ మంటలో వీళ్ళ అధికార అహము మొత్తం భస్మం అయిపోతుంది, బూడిదవుతుందని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఈ విగ్రహాలను తెలంగాణను అగౌరవపరిచే రీతిలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచనిచ్చే సవాలే లేదు. నేను అనుకున్నది జరగాల్సిన పని జరుగుతుంది. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహంతో పాటు 369 మంది ప్రాణాలను 69 ఉద్యమంలో కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద పార్కు, ఆ విగ్రహం కూడా పోతుంది. ఇవన్నీ పోతాయి. నిజమైన తెలంగాణ ఇంకా రాలేదని చెప్పి
అంటున్నాం. మా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా వ్యతిరేకించినాం. ఇప్పుడు ఇటువంటి విగ్రహాలను కూడా వ్యతిరేకిస్తున్నాం, బరాబర్ వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళని చూపించి వీళ్ళే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రెండింటికి ఐకాన్లు వీళ్ళే అన్నట్టుగా చూపిస్తున్నాం. వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఐకాన్లు కాదు. ఇది జనానికి చెప్పదలుచుకున్నాం.